హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ V&V క్రియేషన్స్. ఇన్స్టాంట్ గోధుమ పిండి దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని గోధుమ పిండిలో మిక్స్ చేయాలి. ముందుగా వీటిని మిక్స్ చేసి కొంచెం వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసి ఇలా చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఇలా చూపించిన విధంగా దోశని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మార్నింగ్ ఇన్స్టంట్ దోశ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ V&V Creations for more videos. Thank you friends.